లాస్ట్ ఇయర్ డిసెంబర్లో అజర్బైజాన్ ఎయిర్లైన్స్కి చెందిన J28243 విమానం దేశ రాజధాని బాకు నుంచి రష్యాలోని గ్రోజ్నీకి బయలుదేరితే కజకిస్తాన్లో ల్యాండింగ్ సమయంలో కుప్పకూలింది. ఆ ఘటనలో అప్పుడు 38 మంది చనిపోయారు, 29 మందికి తీవ్ర గాయాలైనవి. ఆ ఘటనకి రష్యానే కారణమని అప్పుడు దేశాలన్నీ ఆరోపించినాయి. దాని మీద పుతిన్ క్షమాపణలు కూడా చెప్పారు. అయితే ప్రమాదానికి తనే కారణమని వస్తున్న ఆరోపణలు మాత్రం అప్పుడే అంగీకరించలేదు. రష్యా భూభాగం నుంచి జరిగిన కాల్పుల వల్ల విమానం ప్రమాదానికి గురైందని అప్పట్లో అజర్బైజాన్ అధ్యక్షుడు ఇల్హాం అలియేవ్ కూడా ఆరోపించారు. ఉద్దేశపూర్వకంగా చేయనప్పటికీ ప్రమాద కారణాన్ని దాచేందుకు మాస్కో ప్రయత్నిస్తోందంటూ ఆరోపణలు చేశాడు. ఇది పక్కన పెడితే 11 ఏళ్ల కిందట ప్రమాదానికి గురైన మలేషియన్ ఎయిర్లైన్స్ విమానాన్ని మాత్రం రష్యానే కూల్చిందని ఇప్పుడు ఐరోపాకి చెందినటువంటి హ్యూమన్ రైట్స్ కోర్టు స్ట్రాస్బర్గ్ తీర్పిచ్చింది. ఉద్దేశపూర్వకంగానే విమానం మీద దాడి చేశారని, బహుశా అది సైనిక విమానంగా భావించి ఉండొచ్చు అంటూ తన తీర్పులో పేర్కొంది. ఈ విపత్తులో తన ప్రమేయాన్ని అంగీకరించడానికి రష్యా నిరాకరించడం అంతర్జాతీయ చట్టాలు ఉల్లంఘించడం కిందకే వస్తుందండి. విచారణ సరిగ్గా నిర్వహించడంలో ఆ దేశ వైఫల్యం మృతుల కుటుంబాల బాధను మరింత తీవ్రం చేసిందని వ్యాఖ్యానించింది. ఈ ఘటనకు మాస్కోదే బాధ్యత అంటూ గతంలో ఐక్యరాజ్య సమితికి సంబంధించినటువంటి ఏవియేషన్ ఏజెన్సీ గుర్తించిన విషయాన్ని ఇక్కడ గుర్తు చేసింది. 2014 జూలై 17 మలేషియన్ ఎయిర్లైన్స్కి చెందిన బోయింగ్ 777 విమానం 298 మంది ప్రయాణికుల సిబ్బందితో అమిస్టర్డామ్ నుంచి కౌలాలంపూర్ వెళ్తుండగా ఉక్రెయిన్ గగనతలంలో క్షిపణి దాడి జరిగింది. రష్యా అధ్యక్షుడు పుతిన్ అనుమతితో ఆ దేశం అందించిన క్షిపణులతోనే ఉక్రెయిన్ వేర్పాటువాదులు ఈ దురాఘాతానికి పాల్పడ్డారని ప్రధాన ఆరోపణ. దాడిలో ఉపయోగించిన క్షిపణులు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అందించినవి అంటూ గతంలో అంతర్జాతీయ దర్యాప్తు బృందం సంచలన విషయాలు వెల్లడించింది. ఈ ఘటనలో పుతిన్ జోక్యం ఉందనడానికి తమ వద్ద ఆధారాలు ఉన్నాయని పేర్కొంది. ఈ నేపథ్యంలో తాజా తీర్పు వచ్చింది. అంతర్జాతీయ దర్యాప్తు బృందంలో రష్యా భాగస్వామిగా లేదు కాబట్టి దానివల్ల ఏ ఫలితమూ ఉండదు. కాబట్టి ఇది కొన్ని రోజుల పాటు రష్యాని ఇసిగించడానికి పనికొస్తుంది.